ప్రభుత్వం ఒక గొప్ప వ్యక్తిని గుర్తించడం, కీర్తించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఒక సాంప్రదాయాన్ని ఇవ్వాలన్న ఆలోచనతో గద్దరన్న జయంతి వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడమే కాదు, వారిలో ఉన్న కవి కావచ్చు, గాయకుడు కావచ్చు, పోరాట యోధుడు కావచ్చు, ఈ సమాజానికి స్ఫూర్తి ఇచ్చిన నాయకుడుగా వారి పేరు మీద ఒక అవార్డు ఉంటే సంవత్సరానికి ఒకసారి వారిని గుర్తు చేసుకోవడానికి, కీర్తించుకోవడానికి గద్దర్ అవార్డులను ప్రకటించి ఖచ్చితంగా అమలు చేయాలి. ఆ బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి మా ఉప ముఖ్యమంత్రి మిత్రుడు బట్టి విక్రమార్క గారికి నేను బాధ్యత అప్పచెప్పాను. ఎందుకంటే బాధ్యత తీసుకున్న వాళ్ళు కూడా దాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించినప్పుడే ఆ పనికి ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా వారు చనిపోయినప్పుడు నాకు బాగా గుర్తుంది. నేను ఎక్కడో ఉన్నా, గద్దరన్న ఆరోగ్యం విషమించింది అని చెప్పి టీవీలలో వస్తే నేను ఫోన్ చేసి అక్కడ హాస్పిటల్ వాళ్ళని అడిగిన ఏంటి పరిస్థితి, లేదండి తుది శ్వాస పిలిచి మేము అధికారికంగా ప్రకటించడానికి నాకు ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, ఇంకా ఉండిన కార్యక్రమం దాంట్లో వేసుకుని అమీర్పేట హాస్పిటల్కి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే సూర్యం కుటుంబం దుఃఖంలో ఉండు, కొద్దిమంది అభిమానులు, ఎందుకంటే వార్త ఎవరికి పెద్దగా చేరలేదు. ఆనాటి ప్రభుత్వం పోలీసులను తెచ్చింది, పోలీసు వాహనాలు అన్ని వచ్చినాయి, రోడ్లు క్లియర్ చేస్తూ అన్న శవాన్ని అంబులెన్స్ లో తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి సాయంత్రానికి అంతా మరి దహన సంస్కారాలు పూర్తి చేసి గద్దరన్న పుట్టిండు, గద్దరన్న కలం విప్పిండు, గద్దరన్న పోరాటం చేసిండు, గద్దరన్న ఈ సమాజానికి ఎంతో సేవ చేసిండు. గద్దరన్న మరణం ఈ సమాజానికి తీరని లోటు అని సమాజానికి చేరకుండానే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి చేరుకోవాలని ఆలోచనలు చేసి నేను సూర్యంతో మాట్లాడి ఏం జరుగుతుంది సూర్యం అంటే, అన్న నాకైతే ఏం ఆలోచన వస్తలేదు, నాకేం తప్పలేదు, మీరు ఎట్లా చెప్తే అట్లా. సరే మంచిది ఉండాలి, నేను ఎంబడే కమిషనర్ గారికి కీలక అధికారులు మాట్లాడుతుంటారు, లేదు సార్ తీసుకెళ్ళి సాయంత్రం రాత్రి లోపల దాడి సంస్కారం అప్పుడు నిర్ణయించుకొని సూర్యంకి చెప్పి, లేదు గద్దరన్న ఒంటరి కాదు, గద్దరన్న ఒక్కడు కాదు, గద్దరన్నకు మనం అందరం ఉన్నాం, గద్దరన్న ఈ తెలంగాణ సమాజం 4 కోట్ల ప్రజలకు సందర్శనార్థం. ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఎల్బీ స్టేడియంలో ప్రజల సందర్శనార్థం పెట్టినప్పుడు, గద్దరన్న మరణించినప్పుడు ఎల్బీ స్టేడియంలో ఎందుకు ఈ తెలంగాణ సమాజానికి, ఆయన అభిమానులకు, దేశంలో ఇతర రాష్ట్రాలు, ఇతర భాషల వాళ్ళు ఎంతో మంది గద్దరన్న అభిమానించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలోనే గద్దరన్న ప్రజలకు అందుబాటులో పెట్టాలి, చివరి చూపు ప్రజలకు అందించాలి అని చెప్పి నేను బండి ముందలే నా బండి పెట్టి గద్దరన్న అంబులెన్స్ ని ఎల్బీ స్టేడియం వైపు తిప్పుకొని వచ్చిన ఆ రోజు. ఇంకనే వేదిక మీద మా మిత్రుడు, కాలేజీ సహచరుడు పృథ్వీ ఉన్నాడు, నాయకర్ ఉన్నాడు. నేను చెప్పిన పృథ్వీ, ఏదేం జరిగినా గద్దరన్న ప్రజల సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలో మనం పెట్టాల్సిందే, ఆ గేట్లు తెరవాల్సిందే అని. ప్రభుత్వం గేట్లకు తాళాలు వేసి పెట్టింది, లోపలికి వెళ్ళకూడదు. నేను కమిషనర్ గారికి చెప్పిన, గౌరవంగా మీరు తెరిస్తే మీకు గౌరవం ఉంటుంది, లేకుంటే గేట్లు బద్దలైతే అనవసరంగా దీన్ని రాతాంతం చేయకండి అని చెప్పి. నేను ఆ రోజు పార్టీ అధ్యక్షుడిని, నేను ఆ రోజు పార్లమెంట్ సభ్యుని, ప్రజాప్రతినిధిగా నేను చెప్తున్నా, ప్రజల యొక్క అభిప్రాయం చెప్తున్నా, మీరు గౌరవించాల్సిందే. వాళ్ళు మీన మేషాలు లెక్క పెడుతుంటే